మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నా దగ్గరికి వచ్చిన ఒక స్టూడెంట్ నిద్ర పట్టట్లేదండి, స్లీపింగ్ పిల్స్ వేసుకుంటున్నాను, మైల్డ్ స్లీపింగ్ పిల్స్, నిద్ర పట్టకపోతే కాసేపు మొబైల్ చూస్తాను, అలా స్లోగా నిద్ర వస్తుంది అంటారు. కానీ ఇనీషియల్గా కొత్తల్లో ఫోన్ చూస్తే కాసేపు ల్యాప్టాప్ చూస్తే నిద్ర వచ్చినట్టు అనిపిస్తుంది, కానీ స్లోగా అది నిద్ర ఇంకాస్త పోతుంది, అంటే నిద్ర పట్టకపోవడం తగ్గిపోతుంది. ఎందుకు అంటే లైట్ రేస్ ఏదైతే ఉన్నాయో అది మన కళ్ళ మీద పట్టడం వలన మనం ఇంకా నిద్ర వస్తుంది అనే టైంలో డిస్ట్రాక్ట్ అయిపోతూ ఉంటాము. అలానే బ్రెయిన్ ఆ పిక్చర్స్ని, విజువల్స్ని చూస్తూ ఇంకొంచెం ఫాస్ట్గా పనిచేస్తాం మొదలెడుతుంది. సో నిద్ర అనేది ఇనీషియల్గా ఒక 10 నిమిషాలు చూసి నిద్ర వస్తుంది, కాస్త 10 నిమిషాలు కాస్త 30 నిమిషాలు, 40 నిమిషాలు అలాగే వెళ్ళిపోతూ ఉంటాయి. సో నేను ఆ స్టూడెంట్కి చెప్పింది ఏంటి అంటే, ఇన్సోమియాకి మేజర్గా కాకుండా మైల్డ్ ఉన్నప్పుడే మనం మన లైఫ్ స్టైల్ అనేది మార్చుకుంటూ ఉండాలి. అలాగే ఈరోజు మనం ఈ ఎపిసోడ్లో ఆ ముద్ర చేసిన తర్వాత ఆ పర్సన్కి చాలా డిఫరెన్స్ వచ్చింది స్టూడెంట్కి. మీరు కూడా చేసి మీకు కూడా రిజల్ట్ రావాలని కోరుకుంటున్నాను. అదేంటో ఈరోజు చూద్దాం. నమస్తే, నేను మీ హిమా పుప్పాల, అడ్వాన్స్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. సో ఇందాక నుంచి చెప్పాను కదా, ప్రాణాయామ, అలాగే పడుకునే ముందు యోగ నిద్ర చేసుకోవటం, అలాగే మెడిటేషన్, ధ్యానం చేసుకోవటం, జపం చేసే వాళ్ళు జపం చేయటం, ఇలాంటి రొటీన్ అంటూ పెట్టుకోవాలి. సో లైఫ్ స్టైల్ చేంజెస్ అనేది ఇన్సోమియాకి చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడున్న కాలంలో మనం చేసేది ఏంటి అంటే, సన్సెట్, సూర్యాస్తమం టైంకి మనం తొందరగా పనులు చేసేసుకుని కాసేపు పాటలు పాడుకోవటం, అందరూ ఫ్యామిలీ కలిసి మాట్లాడుకుని నిద్రపోయేవాళ్ళు. బట్ ఇప్పుడు మనం మన ఫుడ్ తినేదే 9కి ఆర్ 8కి, ఇంటికి రీచ్ అవటానికి, ఆఫీస్ నుంచి రావటానికి చాలా టైం పట్టేస్తుంది. సో అందుకోసమని తప్పని పరిస్థితుల్లో ఈ టైంని ఎంతవరకు కుదిరితే అంత ముందు తీసుకురండి. అట్లీస్ట్ పిల్లల దగ్గర నుంచైనా స్టార్ట్ చేయండి. సాయంత్రం ఎంత తొందరగా పడుకుంటే పొద్దున తొందరగా లెగచ్చు. అండ్ నిద్ర అనేది 10 o'clock తర్వాత, దాని తర్వాత వచ్చే నిద్ర అంత హీలింగ్గా, అంటే సౌండ్ స్లీప్ ఉండదు. సో ఎంతవరకు వీలైతే అంతవరకు 10కి పడుకుంటాకి ట్రై చేయండి. అంతకన్నా లేట్ చేయకుండా ట్రై చేయండి, ఎస్పెషల్లీ పిల్లలకి. మొన్న ఒక న్యూరాలజిస్ట్ ఇంటర్వ్యూలో చెప్తూ ఉన్నారు, ఒక 10th క్లాస్ పిల్లాడికి విపరీతమైన స్ట్రెస్తో చదువుకున్నది ఎగ్జామ్ టైంకి మర్చిపోయి ఎగ్జామ్ రాయలేక సివియర్ హెడేక్, అలానే విజన్ అనేది బ్లర్ అయిపోవటం, ఇవన్నీ జరుగుతుంది. ఎందుకు అని అడిగితే ద బిగ్గెస్ట్ రీజన్ ఏంటంటే నిద్ర సరిగ్గా లేకపోవటం. ఏంటి అంటే కొంచెం పోర్షన్ ఫాస్ట్గా ఫినిష్ చేసుకోకుండా ఒకసారి చదివేద్దాం అనుకుని రాత్రిళ్ళు మెలకు ఉండి నైట్ అవుట్స్ చేస్తూ ఉంటారు. నైట్ అవుట్ చేసే పిల్లలందరికీ ఒకటే నేను చెప్తాను, ఇది నేను కాదండి, రీసెర్చ్ చేసి మరి చెప్తున్నారు అందరూ. 10 తర్వాత పడుకుంటే దాని తర్వాత చదివారని మీరు అనుకుంటున్నారు, కానీ అది గుర్తు ఉండదు. అందుకోసమని మీరు ఒకటేసారి నైట్ అవుట్లు చేసి చదివే బదులు ఇయర్ స్టార్టింగ్ నుంచి స్లోగా కొంచెంగా ఫినిష్ చేసుకోండి. ఎడిక్వేట్ స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్. 10కి పడుకుని పొద్దున్నే తెల్లవారుజామున లేచి చదివేటట్టు చూసుకోండి. 10 కాబట్టి కనీసం 10:30, 11కన్నా వైండప్ చేసేయాలి. ఎందుకు అంటే బాడీ రిపేర్ సిస్టమ్, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా సేమ్ సిస్టమ్ ఫాలోస్ అండి. నిద్ర అనేది రిపేర్ ప్రాసెస్ అన్నమాట. సో ఇది రిపేర్ చేస్తుంది లోపల ఉన్న ఆర్గాన్స్, స్కిన్, హెయిర్ అంతా. నెక్స్ట్ డే మార్నింగ్కి మళ్ళీ మనం రిఫ్రెష్ అవుతాం. కానీ మన నిద్ర కోటాలో 2-3 గంటలు తీసేస్తే రిపేర్ ఎలా జరుగుతుంది? రిపేర్ జరగకుండా నెక్స్ట్ డేకి మళ్ళీ మనం స్ట్రెస్ యాడ్ ఆన్ అయిపోతే ఆ బండి ఒకరోజు వర్కౌట్, అంటే మనం బలవంతంగా పుష్ చేసి ఒకరోజు గివప్ చేసేస్తుంది, నా వల్ల కాదు అని. లేదా మేజర్ ప్రాబ్లమ్స్, న్యూరాలజికల్ ప్రాబ్లమ్స్ మ్యాక్సిమం ల్యాక్ ఆఫ్ స్లీప్ మూలానే జరుగుతున్నాయని రీసెంట్ స్టడీ ప్రకారం చెప్తున్నారు. సో నిద్ర అనేది అంత ఇంపార్టెంట్. సో ఈరోజు మనం సింపుల్ ప్రాణాయామ, అలాగే ఒక చిన్న ముద్ర ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు చేయబోయే ముద్ర శక్తి ముద్ర. పేరు విన్నారు కదా, పవర్ఫుల్గా ఉంటుంది అనమాట. సో శక్తి ముద్ర ఎలా చేయాలంటే, థంబ్ ఫింగర్ బటన్ వేలు లోపల తీసుకుని, చూపుడు వేలు మధ్య వేలుని ఇలా ఫోల్డ్ చేసి, ఉంగరపు వేలుని చిటికెన వేలుని ఇలా జాయిన్ చేయాలి. దీని పేరే శక్తి ముద్ర. ఈ శక్తి ముద్ర ఎంత బాగా పనిచేస్తుందంటే, ఇది నర్వస్ సిస్టమ్, నరాలన్నింటినీ కామ్ డౌన్ చేస్తుంది, రిలాక్స్ చేస్తుంది. సో ఇదే మనం పడుకునే టైంకి చేయాల్సింది. 1 గంట ముందు అబ్సల్యూట్లీ నో మొబైల్స్ కానీ, ల్యాప్టాప్స్ కానీ, బ్లూ స్క్రీన్స్ కానీ అసలు టచ్ చేయకండి, పిల్లలతో సహా.
మీరు పిల్లలు కలిసి పడుకునే ముందు ఇది రొటీన్ స్టార్ట్ చేయండి. దాని తర్వాత పడుకునే ముందు గంట ముందు మంచి బుక్స్ అని చదువుకోవచ్చు, లేదంటే మ్యూజిక్ వినొచ్చు. దాంతో పాటు ఈ ముద్ర అండ్ ప్రాణాయామ ఇది చేయటం వలన కూడా బాడీ రిలాక్స్ అవుతుంది. ఆల్రెడీ నిద్రలో మన బాడీ రిలాక్స్ అవుతుంది. మనం ఇవన్నీ చేసి రిలాక్స్ చేయటం వలన ఇంకా బెటర్‌గా ఉంటుంది. మళ్ళీ చూపిస్తాను శక్తి ముద్ర ఎలా చేయాలో. థంబ్ ఫింగర్ బటన్ వేలుని లోపల తీసుకొని చూపుడు వేలుని మధ్య వేలుని ఇలా పెట్టి ఈ 2 ఫింగర్స్‌ని జాయిన్ చేస్తాం. సో, నేను ముందు కూడా చెప్పా ముద్రలు అనేది చాలా ఇంపార్టెంట్. అది ఎలాగా పనిచేస్తుంది అంటే మీకే బాగా తెలుస్తుంది. 1 వీక్ 10 డేస్ చేయండి. ఖచ్చితంగా మీకు డిఫరెన్స్ తెలిసిపోతూ ఉంటుంది. రెగ్యులర్‌గా కన్సిస్టెన్సీతో చేయండి. ముద్రలు, ఆసనాలు ఎంత ఎఫెక్టివ్‌గా పనిచేస్తాయో ముద్రలు కూడా అంతే ఎఫెక్టివ్ పనిచేస్తాయి. అలాగే 1 అవర్ ఆఫ్ యోగా కానీ ఎనీ కైండ్ ఆఫ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో, ఇప్పుడు మనం చేయబోయేది ఈ ముద్రతో పాటు ప్రాణాయామ. చాలా సింపుల్ ప్రాణాయామ. ఇది ఎవరైనా చేసుకోవచ్చు. ప్రాణాయామాల్లో కపాలభాతి, భస్త్రికా అనేది హెవీ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్. అవి మాత్రమే నైట్‌కి చేయొద్దు. రెస్ట్ ఆఫ్ ద ప్రాణాయామస్ చాలా కంఫర్టబుల్‌గా చేయాలి. మీరు ఏం చేసినా మీ బాడీ రిలాక్స్ అవ్వాలి కానీ ఇంకా యాక్టివ్ అయిపోకూడదు. సో, అలాగా ఏదైనా సరే మీరు స్ట్రెచెస్ కానీ, జస్ట్ రిస్ట్ రొటేషన్ కానీ, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ కానీ చేసుకొని పడుకుంటే క్వాలిటీ ఆఫ్ స్లీప్ డిఫరెన్స్ ఉంటుంది. పొద్దున్న నిద్రలేసరికి మీరు జంపింగ్ అవుట్ ఆఫ్ బెడ్ నుంచి చాలా యాక్టివ్‌గా లెగాలని లేస్తారు తప్ప అబ్బా! తప్పదు అనేసి మాత్రం అనిపించదు. సో, ఇప్పుడు నాడీ శుద్ధి ప్రాణాయామ చేస్తాకి చూపుడు వేలు, మధ్య వేలు ఫోల్డ్ చేసి థంబ్ ఫింగర్, రింగ్ ఫింగర్ ఓపెన్ చేస్తున్నాం. ఎడమ వైపు నుంచి పీల్చుకోండి. హోల్డ్. అలానే కుడివైపు నుంచి వదలండి. కుడివైపు నుంచి పీల్చుకొని హోల్డ్. ఎడమ వైపు నుంచి వదలండి. ఈ ప్రాణాయామ మీరు టీవీలో చాలాసార్లు చూసే ఉంటారు. చాలామంది చేయగా చూసే ఉంటారు. చెస్ట్ బ్రీతింగ్ చేయొద్దు. చూస్తాక అన్ని ప్రాణాయామాలు ఒకలాగా కనబడతాయి. బట్ చిన్న డీటెయిల్స్ గుర్తుపెట్టుకోండి. చెస్ట్ బ్రీతింగ్ అలాగ చేయొద్దు. శబ్దం బయటికి రావద్దు. గాలి ఎంత స్లోగా పీల్చుకుంటే అంత స్లోగా వదలాలి. అంటే ఇది పొట్ట అండ్ నోస్ మాత్రమే మనం యూజ్ చేస్తున్నాం. బెలూన్ కాన్సెప్ట్. గాలి నింపితే బెలూన్ ఇట్లా ఉబ్బుతుంది, పొట్ట ఇలా బయటకు వస్తుంది. అలాగే లోపలికి వెళ్తుంది గాలి వదులుతూ. సింపుల్ ప్రాసెస్. దీంట్లో మీరు సౌండ్ చేయటము, గట్టిగా హార్ష్గా చేయటం అవసరం లేదు. అండ్ స్లోగా మీరు ఎంత స్లోగా చేస్తే అంత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. మళ్ళీ చూపిస్తాను. ఎడమ వైపు నుంచి స్లోగా పీల్చుకోండి. హోల్డ్. కుడివైపు నుంచి వదిలేయండి. కుడివైపు నుంచి పీల్చుకోండి. హోల్డ్. కాసేపు ఆపండి. ఈ ఆపే పద్ధతిని కుంభించటం అంటాం. ఎడమ వైపు నుంచి వదిలేయండి. ఇలాగా స్లోగా ఎన్నిసార్లు చేయాలి అంటే ఎడమవైపు నుంచి పీల్చి కుడివైపు నుంచి కుడివైపు నుంచి పీల్చి ఎడమవైపు నుంచి వదలటం ఒక రౌండ్ అనమాట ఒకసారి. అలాగా 10 టైమ్స్ 20 టైమ్స్. కానీ ఎన్నిసార్లు చేస్తామో వదిలేసేయండి. ఎంతసేపు మీరు గాలిని ఆపుతున్నారో అది మాత్రమే చూసుకోండి. ఎంత స్లోగా చేసినా చేసేటప్పుడు ఏం జరుగుతుంది ఫీల్ అవుతూ గాలి పీల్చుకున్న ప్రతిసారి ఫ్రెష్ ఎయిర్ని పీల్చుకున్నట్టు, గాలి వదులుతున్న ప్రతిసారి టాక్సిక్ ఎయిర్ లోపల ఉన్న మలినాల్ని, నెగిటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళిపోతున్నట్టు ఇమాజిన్ చేసుకోండి. ఖచ్చితంగా మీకు ఈ ప్రాణాయామ చేసుకుని పడుకున్న దానికి, ముద్ర వేసుకుని పడుకున్న దానికి, నార్మల్గా ఫోన్ చూసుకుంటూ పడుకున్న దానికి డిఫరెన్స్ అయితే ఉంటుంది. క్వాలిటీ ఆఫ్ స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్. సౌండ్ స్లీప్ ఒక 5 గంటలు 6 గంటలైనా సరే ఏవి చెడు కలలు లేకుండా, బయట శబ్దాలు మనకి వినపడినట్టు, డిస్టర్బ్డ్గా పడుకోకుండా హ్యాపీగా పడుకుంటే అప్పుడు నెక్స్ట్ డే మనం ఆటోమేటిక్గా హెల్దీగా ఉంటాం. సో ఈ చిన్నపాటి జాగ్రత్తలు తీసుకుంటూ మీ స్లీప్ ప్యాటర్న్ని మార్చుకుంటూ ఇన్సోమియా బారిన పడకుండా ఉంటారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీ హిమా పుప్పాల. ఇలాంటి ఎన్నో టెక్నిక్స్లో ఉంటాయండి. యోగా అనగానే ఆసనాలు మాత్రమే కాదు, ప్రాణాయామ, ధ్యాన, మెడిటేషన్లో రకరకాల టెక్నిక్స్, అలాగే ముద్రాస్, ఫేషియల్ యోగా ఇలాన్నీ ఉంటాయి. సో మీ వయసు ఏదైనా పర్లేదు, మీకు ఫ్లెక్సిబిలిటీ అసలు అలవాటే యోగా లేకపోయినా కూడా మా క్లాసెస్ పర్టికులర్గా మీలాంటి వాళ్ళ కోసమే డిజైన్ చేయబడినాయి ఇండివిజువల్ కాన్సన్ట్రేషన్తో. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయొచ్చు.